దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఏప్రిల్ 30. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథము 54:17. అపోస్తుల కార్యములు 5:17లోనున్న మరి యొక్క ఆటంకమును చూడుడి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకయుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తలులను బలత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో నుంచిరి. అపోస్తలులను బెదిరించుటలో సభ నెగ్గినది. ఆ తరువాత వారిని శిక్షించుటకు చెరసాలలో నుంచిరి. మనలను సంరక్షించుట కొరకు దేవుడు ఎల్లప్పుడూ అద్భుతములను చేయడు. అయితే ఈ విషయములో అద్భుతం చేసెను. వారు విధేయులైనందున వారి విషయం ఆయన పూచి తీసుకొని ఆటంకము వెంటనే జయించెను. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయములో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. అపోస్తుల కార్యములు 5:19-20 వచనములు. చైనా దేశము నుండి మిషనరీలు తరిమివేయబడుచుండిన సమయంలో ఇండియాలోని కొందరు మిషనరీలు అప్పటి వైస్రాయ్ అయిన లార్డ్ సాలిస్బరీకి మనవి చేయుచు, చైనాలోని మిషనరీలను రక్షించుటకు ఎందుకు సైన్యములను పంపలేదని ప్రశ్నించిరి. ఆయనిచ్చిన జవాబు ఉన్నదున్నట్లుగా నాకు జ్ఞాపకం లేదు, కానీ అచ్చటున్న మిషనరీలు ఏమి చేయుచున్నారని ఆయన ప్రశ్నించాను. వారు యేసుక్రీస్తు ప్రభువు యొక్క స్వార్థను బోధించుటకు పంపబడినారని ఉత్తరమిచ్చిరి. అందుకతడు, యేసుక్రీస్తు ప్రభువే ఆ మిషనరీలను అచ్చట కాపాడలేకపోయినచో నా సైన్యమేమి చేయగలదు అని ఉత్తరమిచ్చెను. అతడు రక్షణ నెరుగని వ్యక్తి. మన భద్రత కొరకు లోక సంబంధమైన శక్తులపైన ఆధారపడరాదు, ప్రభువుపైననే ఆధారపడవలను. మన భద్రతకై ఏ దేశం పైన కానీ వారిచ్చు వాగ్దానములు అభయములపైన కానీ ఆధారపడరాదు. వారు తప్పిపోయేదరు. దేవుని విశ్వాసం పైననే మనకు నమ్మిక కలదు. కాబట్టి విపత్తులు సంభవించిన సమయములలో మన సొంత వారిని సంరక్షించుటకు దేవుడు మానవాతీతమైన లేక అద్భుతమైన శక్తులను ఉపయోగించునని నా నమ్మిక. ఆయన విశ్వాస్యత పట్ల మనకు నమ్మిక ఉండవలను. అది విశ్వాసులు ఈ విధంగానే అడ్డంకులను జయించగలిగిరి.